ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన శుక్ల పౌర్ణమి, ఇంకా ఉత్తర నక్షత్రము. మహాలక్ష్మి అమ్మవారు పాలకడల నుండి ఉద్భవించిన రోజు. ఈరోజు లక్ష్మీ జయంతిగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఎంతో విశేషమైన, సాక్షాత్తు ఇంద్రుడే చెప్పినటువంటి మహాలక్ష్మి స్తోత్రము మనము ఒకసారి చదువుకుందాం. ఇది విన్న సకల శుభాలు కలిగేది. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ ఈరోజు ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని మనము వినలేము, చదవలేము. ఆ స్తోత్రాన్ని శ్రద్ధ ఆసక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభ. ఈ అష్టకాన్ని ఒక్కసారి చదివితే చాలు, మహాపాపాలైన నాశనం అయిపోతాయి. 2 సార్లు చదివితే ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. 3 సార్లు చదివితే మహాశత్రువులైన నాశనం అయిపోతారు. మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలాంటి విశేషమైన స్తోత్రాన్ని విన్న మనందరము చాలా అదృష్టవంతులము. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. మహాలక్ష్మి నమస్తుభ్యం, నమస్తుభ్యం సురేశ్వరి, హరిప్రియే నమస్తుభ్యం.